హైవ్యూర్స్ మన రామ్ గోపాల్ వర్మ గతంలో మాఫియాల మీద సినిమాలు తీసినప్పుడు, ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసినప్పుడు, పొలిటీషియన్స్ మీద సినిమాలు తీసినప్పుడు అవతల వర్గం వాళ్ళు కొన్నిసార్లు బెదిరించారు. యువతల వర్గం వాళ్ళు కూడా ఏమాత్రం తేడాగా ఊరుకునేది లేదన్నారు. నా ఇష్టం, నేను సినిమా తీసా, నాకు తెలిసింది తీసా, నాకు నచ్చింది తీసా, అవే యాస్టిస్గానే సినిమాలో పెట్టారని కాదు, మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు, ఇలా రకరకాలుగా చెప్పేవాడు. మీ ఇష్టం, కేసులు వేస్తారో వేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఆయన ఇది ఎలా ఉండేదంటే, అమ్మ బాబోయ్ ఈయనకి రూల్స్ అన్నీ తెలుసురా, అమ్మ బాబోయ్ ఈ మనిషి అనుకోరు ఉన్నారా, ఈయనేం చేయలేవురా, ఇలా అలాగే అనుకొని చంద్రబాబుని, లోకేష్ని, పవన్కి అనరాని మాట్లాడినాడు. వైసీపీ వేసే బిస్కెట్లకు ఆశపడ్డాడు. వాళ్ళు బిస్కెట్లు వేస్తే ఆశపడ్డాడు. ఈయనకి ఏదైనా ఈగో సాటిస్ఫైడ్ అలా చేశాడు నాకు తెలియదు. ఒకప్పుడు రామ్ గోపాల్ అంటే నా మనసులో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. ఎప్పుడైతే పొలిటికల్గా వైసీపీ స్టాండ్ తీసుకొని మిగతా వాళ్ళనంటే నాకు అంత అనిపించేది కాదు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు తక్కువ చేసినప్పుడు ఇక నాకు ఎంబారసింగ్ అనమాట. చచ్చి ఏంటి మనిషి అని జుగుప్స కలిగింది. ఈ మనిషి ఒకనాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చాలా గొప్పగా చెప్పాను నేను, మనం అడిగే విధానంలోనే అతని నుంచి ఆన్సర్లు వస్తాయన్నట్టు. కానీ ఈరోజు అనిపిస్తుంది అతనికి అనిపించిన దాని ప్రకారం ఎదుటోళ్ళకి తగ్గట్టుగా ఉంటాడు తప్ప వేరేది కాదురా బాబు. అది ఇక పొలిటికల్గా అయితే వేరే విధంగా అహం కనుక దెబ్బతింటే ఎంత దూరం పోతాడు ఈ మనిషి. ఏంట్రా ఈ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఆ మాఫియా వాళ్ళు, పొలిటీషియన్స్, ఫ్యాక్షనిస్టులు వదిలేసినట్టు వీళ్ళు కూడా వదిలేస్తారా ఏంటి అనుకుంటా ఉన్నా. ఇదిగో ఇప్పుడు ఛాన్సేలే, తగ్గేదేలే, రామ్మద్దా రేపే ఏంటిది విచారణ. ఈరోజు హైకోర్టుకి వెళ్ళాడు. ఈ నిజంగా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఆ నొప్పులు భరించారు. ఎలాగంటే వారిని సైతం వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఘోరాతి ఘోరంగా నేను బూతులు తిడతా పోస్టులు పెట్టింది. ఆ పంచప్రభాకర్ అనేవాడి మీద సిబిఐ కేసు ఉంది, ఇంకోటి దొరకలా, ఎందుకంటే ఫారెన్లో ఉన్నాడు. ఆ విషయం తర్వాత వీడియో వేస్తారు సపరేట్గా, ఎందుకంటే తెలంగాణ ఇంకో ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి. చూడు విషయం ఏంటి, జడ్జిలు అన్న వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా వైసీపీ వాళ్ళు మా మీద కేసులు కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ కోసం వెళ్తే ఏందే కేసు కొట్టేయాలా? ఎందుకమ్మా మీరు పెట్టిన పోస్టులు ఏంటి? కేసు కొట్టేసేది లేదు, ఏం లేదు, విచారణ ఎదుర్కొని అంటున్నారు. ముందస్తు బెయిల్ అంటే ముందు విచారణకు ఎదుర్కొంటే తర్వాత చూద్దాం అంటున్నారు. ఇలా రామ్ గోపాల్ వర్మ క్వాష్ అని వెళ్ళాడు, కేసు కొట్టేసేదే లే, సరే నాకు పోలీసు నుంచి రక్షణ కల్పించండి అన్నాడు. నీకు అంత భయం ఉంటే ముందస్తు బెయిల్ అప్లై చేసుకో. పోలీసులు నిన్నేం చేయకుండా, అసలు నీ దగ్గరికి కూడా రాయకుండా మేము రక్షించేది ఏంటి, మేము అడ్డుకునేది ఏంటి, ఛాన్సే లేదు అన్నారు. ఇక రేపు పోలీసుల దగ్గర విచారణ హాజరవుతాడా ప్రకాశం జిల్లా మద్దిపాడులో, లేదు రేపు హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అవుతాడా చూద్దాం. ఇక దువ్వాడ శ్రీనివాస్ అండ్ పోసాని కృష్ణమురళి వాళ్ళ నోర్లు కదా నాయన, అమ్మ బాబోయ్ అసలు అవి ఊహకందు. పోసాని కృష్ణమురళి అయితే ఏకంగా మొన్న సెప్టెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు మీద అంటరాని మాట్లాడినాడు. దాంతో అసత్య వ్యాఖ్యలు, దుష్ప్రచారం అని చెప్పేసి కేసు పెట్టారు, సిఐడి కేసు ఫైల్ చేశారు. దువ్వాడి సీను, పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చి కుక్క, నేనే అంటున్నా, నా పేరు దువ్వాడి సీను, ఏం చేస్తారు చేసుకుంటే హడావుడి చేశాడు, రాబాబుద్దా అని చెప్పి ఏపీ సిఐడి కేసు కూడా ఫైల్ చేశారు. సో మొత్తంగా మమ్మల్ని ఎవడేం పీకలేడు, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము తురుములు, మేము తోపులు, మేము చాలా మందికి మేమంటే ఏంటో చూపించని విర్రవెగుతున్న వాళ్ళందరూ కూడా ఏపీ పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో చూపిస్తున్నారు, రాజ్యాంగం అంటే ఏంటో చూపిస్తున్నారు. ఏపీలో ఉన్న కోర్టులు కూడా చట్టం ముందు అంతా సమానమే బాబు అని చెప్పేసి అంటూ ఉన్నాయి. ఈ విషయంలో మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఉన్నాయి ఏపీ పోలీసులు, ఏపీ హైకోర్టుని.